విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఈశాన్యమైన ఈ 3వ డివిజను అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ 2014 నుంచి ఒక ప్రత్యేక ప్రణాళికతో దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. మన విజయవాడ నగరంలో ఇచ్చే నిధుల్లో ఎక్కువ శాతం కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి అనేకమైన సదుపాయాలు కల్పించడం వల్ల చక్కటి భవన నిర్మాణం జరిగి కాలనీ అంతా కూడా అభివృద్ధి పదంలో నడుపుతూ ఉంది. ఈ 9 నెలల కాలంలో సుమారు 8 కోట్ల రూపాయలు విలువ కలిగిన పనులు కూడా ఇక్కడ చాలా వరకు పూర్తి చేసుకున్నాం. కొన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది, కొన్ని పనులు జరుగుతున్నాయి. అంతేకాకుండా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారి యొక్క సహకారంతో, ఆయన యొక్క ఆలోచనతో ఈ యొక్క ప్రాంతానికి అప్రోచ్ రోడ్లైనా, అది మన నియోజకవర్గం కాకపోయినా, పార్లమెంట్ పరిధిలోకి రాకపోయినా, విజయవాడ నగరానికి అవసరమైన రోడ్లు నిడమానూరు నుంచి ఈ బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా ఎన్నికేపాడు నుంచి బల్లెంవారి వీధి వరకు, అదేవిధంగా మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, ఇలాంటివి అనేకమైన రోడ్ల నిర్మాణం కోసం ఒకసారి కలెక్టర్ గారిని, మరొకసారి సిఆర్డీ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా తీసుకొచ్చి అంగుళం వారికి చూపించి స్థానిక నాయకులు ఎన్జిఓ నారాయణ గారు కానీ ఇతర పెద్దలందరినీ కూడా కలుపుకుని, ఇతర నాయకులందరినీ కూడా కలుపుకుని ప్రతి అంగుళం పరిశీలించి ఏ రోడ్లు కావాలని ఆలోచన చేసి అటు కలెక్టర్ గారితోనూ, ఇటు నారాయణ గారితో మినిస్టర్ గారితోనూ, అదేవిధంగా సిఆర్డీ కమిషనర్ గారితోనూ వీళ్ళందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి కావాల్సిన నిధులు సమకూర్చడంలోను, అదేవిధంగా ప్రధాన సమస్య అయిన డ్రైన్స్, గుంటతిప్ప డ్రైన్, ప్రధానంగా గుంటతిప్ప డ్రైన్ అభివృద్ధి పరచాలని చెప్పి 2014లో ఆలోచన చేశాం. దానికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వెంకయ్యనాయుడు గారి సహకారంతో నిధులు కూడా తీసుకురావడం జరిగింది. కొంతమేరకు పనులు జరిగిన తర్వాత గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆ పనులకు త్రిలోదకాలు ఇవ్వటం, ఆ డబ్బులు కనపడకుండా చేయటం, వాటి వల్ల వర్క్లన్నీ కూడా సగం ఆగిపోయాయి. మరలా దాన్ని పునర్జీవం చేయడానికి ఎంపీ గారి సహకారంతో సిఆర్డీ నుంచి నిధులు తీసుకునేదానికి అంగీకార ఒప్పందాలు అవడం జరిగింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇక్కడున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. ఎందుకంటే ఆ నిధులన్నీ కూడా ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి కూడా ఆలోచన చేసి మరి ఎంపీ గారు కానీ శాసనసభ్యులుగా మేము కానీ కలిసి కూర్చుని మాట్లాడుకున్న ఆ నిధులు సమీకరించడంలో అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఒక డిపిఆర్ తయారు చేస్తే దానికి కావాల్సిన ఎన్ని కోట్ల నిధులైనా సరే సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దాని మీదే ఎంపీ గారు అధికారులందరూ కూడా పిలిచి డిపిఆర్ని తయారు చేయడం జరుగుతోంది. ఏదేమైనా కూడా విజయవాడ నగరంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఈ ప్రాంతమే కేంద్ర బిందువుగా అవుద్దని కూడా అని మాత్రం చెప్పగలుగుతాను. ఈ చుట్టుపక్కల పెరిగే బల్లెంవారి వీధి రోడ్డు కానివ్వండి, మహానాడు రోడ్డు కానివ్వండి, లేకపోతే శక్తి కళ్యాణ రోడ్డు కానివ్వండి, టవర్ లైన్ రోడ్డు కానివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా దీనికోసం, ఈ నగరం అభివృద్ధి కోసమే ఉపయోగపడతాయి ఎక్కువ భాగం. ఎందుకంటే పక్కనే ఆటో నగర్ కూడా ఉంది. మీ అందరికీ తెలుసు, ఆ టవర్ లైన్ రోడ్ 2014లో 19లో ఆ టవర్ లైన్ రోడ్ ఏర్పాటు చేసిన తర్వాతే ఈ కాలనీలన్నిటి కూడా ఒక కళ, ఒక ద్వారం కూడా వచ్చింది. అదేవిధంగా ఈ రానున్న 4 సంవత్సరాల్లో మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయాల్సిన పనులు లేవు అనే విధంగా ఈ కార్యక్రమాలు చేయడానికి నేను ఎంపీ గారు కంకణం కట్టుకుని ముందుకు వెళ్తున్నామని కూడా మీ అందరి సమక్షం తెలియజేస్తున్నాను.